నమస్కారం అందరికీ. ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం ఒక గొప్ప వీరుడి కథను. యుద్ధరంగంలో నిలబడి వేలాది సైన్యాలను ఎదుర్కొనే ధైర్యమున్న మహాయోధుడు. కాని అతని హృదయంలో పుట్టిన సందేహాల తుఫాను గురించి. అతని చేతిలో ఆయుధం ఉంది, కాని మనసులో ప్రశ్నలున్నాయి. అతని సందేహాలే ప్రపంచానికి మార్గదర్శకమైన భగవద్గీతకి కారణమయ్యాయి. అయితే రండి, ఆ మహావీరుడి మనసులోకి ఒక్కసారి ప్రయాణిద్దాం. యుద్ధాలు ఎన్నో జరిగాయి. రాజ్యాల కోసం, అధికారాల కోసం, గర్వం కోసం. కాని ఒక యుద్ధం మాత్రం మనిషి మనసు కోసం జరిగింది. అది కేవలం ఖడ్గాల ఢమరుకం కాదు. అది ధర్మం, అధర్మం మధ్య జరిగిన మహాసంగ్రామం. అది కేవలం రాజ్యాల పోరు కాదు. అది ఆత్మ, శరీరం మధ్య జరిగిన శాశ్వత సత్యం కోసం యుద్ధం. కురుక్షేత్రం. భూమి కంపించింది, గాలి గర్జించింది, రక్తం తాగే నేల. వీరుల గర్వం ఆకాశాన్ని తాకింది. కాని ఆ మహాయుద్ధం మధ్యలో ఒక మహావీరుడు వణికిపోయాడు. అతని చేతుల్లో ఆయుధం ఉంది, కాని హృదయంలో సందేహం ఉంది. అతని ముందు శత్రువులున్నారు, కాని ఆ శత్రువులు అతని సొంతవాళ్లే. ఆ యోధుడు అర్జునుడు. అతని రథసారథి కృష్ణుడు. ఈ క్షణం నుంచి ప్రపంచాన్ని మారుస్తున్న ఉపదేశం ప్రారంభమవుతుంది. విషాదం నుంచి విజ్ఞానం పుట్టబోతుంది. సందేహం నుంచి సత్యం వెలుగులోకి రాబోతుంది. ఇదే గీతా ప్రారంభం. ఆ మహావీరుడు అర్జునుడు ఎందుకు వణికిపోయాడు? అతని మనసులో ఎలాంటి సందేహాలు వచ్చాయి? ఈ ప్రశ్నలే భగవద్గీత ఆరంభానికి కారణం. ఇప్పుడు మనమందరం సిద్ధంగా ఉన్నామా? మన జీవితాలను మార్చే ఆ మహోపదేశాన్ని వినడానికి సిద్ధమా? శంఖం మోగింది, ధర్మం పిలుస్తోంది, కాలమే సాక్షిగా నిలిచింది. ఇప్పుడే మనము అడుగుపెడుతున్నాము అమర గ్రంథం భగవద్గీతలోకి. మొదటి అధ్యాయం విషాదంతో ప్రారంభమవుతుంది, కాని అదే విషాదం విజ్ఞానానికి ద్వారం తెరుస్తుంది. అర్జునుడి సందేహం మన సందేహం, అతని భయం మన భయం, అతని ప్రశ్న మన జీవిత ప్రశ్న. అయితే రండి, హృదయాన్ని తెరవండి, మనస్సును సిద్ధం చేసుకోండి. ఇప్పుడే గీతా మొదటి అధ్యాయం తెలుసుకుందాం, నేర్చుకుందాం, అనుభవిద్దాం. కృష్ణ. నా రథాన్ని రెండు సైన్యాల మధ్య ఉంచు. కృష్ణ, నా శత్రువులు ఎవరో నేను చూడాలి. కృష్ణ, నా చేతులు వణుకుతున్నాయి. గాంధీవం నా చేతుల్లో భారంగా అనిపిస్తోంది. నా నోరు ఎండిపోతోంది. నా గుండె వేగంగా కొడుతోంది. ఇవాళ నేను ఎవరి మీద బాణం గురిపెత్తలి?
నా తాతపై, నా గురువుపై, నా అన్నదమ్ములపై ఇలాంటి రాజ్యం నాకెందుకు కావాలి కృష్ణ? ధర్మం కోసం అంటారు, కాని ధర్మం పేరుతో కుటుంబాన్ని నాశనం చేస్తే అది విజయం కాదు కృష్ణ, అది పాపం. నేను ఈ యుద్ధం చేయను, నా ఆయుధాలు వదిలేస్తాను. అర్జునుడు మహావీరుడు యుద్ధభూమిలో కూర్చున్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు, అతని హృదయంలో సందేహం, అతని ఆత్మలో కలత. ఇదే అర్జున విషాద యోగం. ఒక యోధుడి బలహీనత కాదిది. ఇది మనిషి మనస్సు ఎదుర్కొనే అతిపెద్ద యుద్ధం. బయట యుద్ధం మొదలవ్వకముందే అర్జునుడి లోపల యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు కృష్ణుడు మాట్లాడబోతున్నాడు. అది చరిత్రను మార్చబోయే ఉపదేశం. యుద్ధం ఇంకా మొదలు కాలేదు, కాని అర్జునుడి లోపల యుద్ధం ముగిసింది. సందేహం ప్రశ్నగా మారింది, ప్రశ్న ఉపదేశానికి మార్గం చూపింది. కురుక్షేత్రం కేవలం ఒక యుద్ధభూమి కాదు, అది ప్రతి మనిషి జీవితంలో వచ్చే ఒక నిర్ణయ క్షణం. మనందరం కూడా ఏదో ఒకరోజు అర్జునులమే. సందేహంతో నిలబడతాం, భయంతో వణికిపోతాం, ధర్మం ఏది అని ప్రశ్నిస్తాం. అప్పుడు మన జీవితంలో కూడా ఒక కృష్ణుడు అవసరం. ఈరోజు అర్జున విషాదం చూశాం, తరువాతి అధ్యాయంలో జ్ఞానం పుట్టబోతోంది. అందుకే ఈ ప్రయాణంలో మాతోనే ఉండండి. ధర్మం వైపు నడిచే ఈ గీతాయాత్రలో భాగమవ్వండి. సందేహం నుంచి సత్యానికి, విషాదం నుంచి విజ్ఞానానికి ముందు ప్రయాణం ఇంకా ఉంది. ఈ కథ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.